హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి. ఏంటి డబ్బులు తీస్తుంది రెడీ అవుతుంది అనుకుంటున్నారా? ఎక్కడికి లేదు, సినిమాకి ఎక్కడికో అనుకుంటున్నారా? ఇదే మూవీకి వెళ్తున్నామండి. అగో పైసలన్నీ లెక్కెట్టుకుంటున్నాం. మా అమ్మాయి చూసారా రెడీ అయ్యి వచ్చేసింది. నేనే ఓ పక్కన హడావుడిగా రెడీ అవుతుంది. మా పాప వచ్చిన స్టిక్కర్ పెట్టు, బొట్టు తినిగా పెట్టు అని చెప్పి ఏమని రెడీ చేయడానికి ఫుల్ టైం పట్టిద్ది నాకు. చూడండి ఎలా అన్నీ తీస్తుందో. ఇలా వచ్చి అగో చూడండి ఎలా చేస్తుందో. తుంటరి పనులన్నీ చేస్తూ ఉంటుంది మా పాప. వాళ్ళ అన్నయ్య మీద ఎక్కి ఆడుతుంది చూడండి ఎట్లాగో. ఇద్దరు రెడీ అయ్యి కూర్చున్నారు ఎప్పుడెప్పుడు మూవీకి వెళ్దామా అని చెప్పేసి. నేనేమో చిల్లరు నోట్స్ అన్నీ నెట్ చేసుకుని ఈ టాప్స్ పెట్టుకుంటుంటే మా వారు వచ్చి మా అందరినీ వీడియో తీస్తున్నారు. ఎవరెవరు ఎగ్జైట్మెంట్ ఎలా ఉంది ఏంటని చెప్పేసి. ఏమో చూడండి వంటగదిలోకి వెళ్ళి ఎందెందో చేస్తాను చూడండి. దేవుడి గదిలోకి వెళ్ళి మేము బయటికి వెళ్ళేటప్పుడు ఎక్కడికైనా ముందు దేవుడి గదిలోకి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకొని బొట్టు పెట్టుకొని బయటకు బయలుదేరుతాము. నేను పెట్టుకుంటే మా పాప కూడా వచ్చింది. మా వారికి పెడుతున్నాను నేను. ఇలా రెడీ అయిపోయాము. మొత్తానికైతే రెడీ అయిపోయి బయటకు వచ్చేస్తున్నాం చూడండి. మొత్తానికైతే ఇట్లా అడవడిగా రెడీ అయిపోయాము. బయటకు వస్తున్నారు చూడండి మా వాళ్ళు. మూవీకి వెళ్తున్నాం అని చెప్పేసి. అక్కడ లిఫ్ట్ దగ్గర చూడండి ఇలాంటి వేషాలు వేస్తారు చూడండి. అసలు లిఫ్ట్ నొక్కేసి అక్కడ చూడు మా అమ్మాయి అయితే చూడండి ఎలా డ్యాన్స్ వేస్తుందో చూడండి. అసలు మామూలుగా కాదు, కథాకళియే ఉంది ఆమె దగ్గర. మా వాడు లిఫ్ట్ వచ్చేదాకా ఆగలేదు, కిందకి వెళ్ళిపోయాడు. చూడ డ్యాన్స్లు వేస్తున్నారు చూడండి ఫన్నీగా. ఫటాఫట్ లిఫ్ట్ ఎక్కేసి ఫటాఫట్ కింద దిగేసాము. సెల్లార్లో కార్ రెడీగా ఉంది, ఎగురుకుంటూ ఎక్కేస్తున్నాం చూడండి. అసలు హుషారుగా ఉన్నారులే మా వాళ్ళు అయితే సెల్లార్ మూవీకి. మా వాడు ఎక్కేసి ముందు కూర్చున్నాడు చక్కగా. రైట్ మూవీకి వెళ్ళిపోతున్నాం చూడండి. రోజుల తర్వాత మూవీకి వెళ్తున్నామండి. మంచి ఎగ్జైట్మెంట్గా ఉన్నారు అందరూ, మా పిల్లలు నేను అంతా. ఎప్పుడెప్పుడు వస్తుందా అని చెప్పి. మా వాడైతే ఫ్రంట్ కూర్చొని మామూలుగా సెగలు కాదు, డైరెక్షన్ మొత్తం ఆడేస్తున్నాడు. ఎప్పుడెప్పుడు వెళ్దామని ఏదో జోక్ వేసింది మా పాప, నవ్వుకుంటున్నాము. ఫుల్ జోక్. అసలు ఎంత హుషారు ఉన్నారంటే మామూలు హుషారు కాదు. వీళ్ళు ఏదో ఒక అద్భుతం చూడడానికి వెళ్తున్నట్టు ఫీల్ అయిపోతున్నారు. ప్రభాస్ అన్న మూవీ అంటే మరి మామూలుగా ఉంటుంది కదా. ఒక్కసారి చూడండి, మెయిన్ రోడ్ ఎక్కేసాము, చుట్టూ ఉన్న షాపింగ్స్ ఉన్నాయి. అవి నైట్ టైం చూస్తే అద్దరిపోతుందండి. మూవీ థియేటర్ ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ మా వాళ్ళు అయితే రచ్చ చేస్తున్నారండి కారులో. ఇంకెంతసేపటికి అని చెప్పి అడుగుతూనే ఉన్నారు. నిమిషానికి 5 సార్లు అడుగుతున్నారు. అసలు మామూలుగా కాదు. ఇంకేముందండి వాళ్ళు అలా అడిగారో లేదు. ఇలాగా మేము థియేటర్ దగ్గరికి వచ్చేసాము. అగో చూడండి దిగేస్తున్నాము, రోడ్ దాటేస్తున్నాం. థియేటర్ వచ్చేసింది. మాకు మంచి ఎగ్జైట్మెంట్ ఉంది. టైం ఎప్పుడెప్పుడు కొంచెం ముందుగానే వచ్చేసాము, జనాలు క్రౌడ్ ఉంటుందని చెప్పేసి ముందుగానే వచ్చేసి వెయిట్ చేస్తున్నాము. అగో పోస్టర్ దగ్గర ఫొటోస్ కూడా దిగుతున్నాము. మావాడు ఏదో చెప్తున్నాడు, ఆ సీన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు నాకు. ఇట్లా అని చెప్పి మా పాప అసలు ఆగట్లేదు, వెళ్దాం అంటుంది. చూడండి ఒకసారి. బయట ఉన్న బ్యానర్ కన్నా ఇక్కడ లోపల దగ్గర బ్యానర్ బాగుందని చెప్పేసి ప్రభాస్ అన్న దగ్గర దిగుదాము అని చెప్పి ఇక్కడికి వచ్చి మళ్ళీ ఫొటోస్ హల్చల్ చేస్తున్నాము. మామూలు అంగం ఉండదు, కొంచెం బిల్డప్ ఒక రేంజ్లో ఉంటుందిలే. చూడండి ఇక్కడ ఫొటోస్ దిగుతున్నాం. మా వాడు తీస్తున్నాడు, మా ఆయన వీడియో తీస్తున్నారు. జనాలు ఒక్కొక్కరు వస్తున్నారు. అప్పటికే చాలామంది వచ్చున్నారండి. ఫుల్ క్రౌడ్ ఉంది. ఎట్లా టికెట్స్ దొరకవు అనుకున్నా మా వారు మాత్రం భలే సాధించి తీసుకొచ్చారు. దాని హ్యాట్స్ ఆఫ్ హస్బెండ్ గారు. ఇక్కడ ఒక ఫన్నీ ఇన్సిడెంట్ జరిగిందండి. మన బస్ స్టాండ్లో చూస్తాం కదా, అలాంటిది ఇక్కడ కూడా ఒకటి పెట్టారు. ఆ ఫన్నీ ఇన్సిడెంట్ నేను కాయిన్ వేస్తే మనం వెయిట్ చూస్తూ ఉంటాం కదా, అది మా బాబు కాయిన్ వేసాడు. వెయిట్ రావట్లేదు కార్డు. మేమే అనుకుంటే మా కన్నా ఇంకొక అతను కూడా వచ్చాడు, అతను వేసాడు. కాయిన్ బయటికి తీయడానికి నానా తంటాలు పడ్డాడు. మా పిల్లలు కూడా ఊకే వస్తుందేమోనని చెప్పి వెళ్ళి చూస్తూ ఉన్నారు, కానీ రావటం లేదు. ఆ కాయిన్స్ అందులో ఇరుక్కుపోతున్నాయి. మాకు భలే ఫన్నీ అనిపించింది. మేమే బక్రా అనుకుంటే మాకన్నా బక్రా పిల్లలు వస్తున్నారని. ఏం కంగారు పడకు, నేను ఎక్కడ మొదటిసారి నేను చూడు ఎలా ఉన్నాను. అయినా ఇందులో భయపడటానికి ఉందమ్మా. వెరీ క్రౌడ్ అయితే ఫుల్గా స్టార్ట్ అయిపోయింది. ఫుల్ జనాలు వస్తున్నారు. ఇంకెప్పుడెప్పుడు లోపలికి వదులుతారని వెయిట్ చేస్తూ ఉన్నాము. చూడండి చాలామంది జనాలు వస్తున్నారు. ఫుల్గా ఉన్నారులే జనం అయితే. ఇంకా పంపిస్తున్నారు ఒక్కొక్కరిని. వెళ్తున్నాం మేము కూడా, లైన్లో ఉన్నాము చూడండి. ఇలా థియేటర్ లోపలికి వెళ్ళంగానే స్నాక్స్ కనిపించేసినాయి. స్నాక్స్ చూడంగానే ఏ పిల్లలు ఆగారు. ముందు సినిమా ఏమో కానీ పిల్లలు సినిమా కోసం కాదు వచ్చేది, స్నాక్స్ కోసమే వస్తారు. ఎవరికి ఏం కావాలో స్నాక్స్ అన్నీ తీసేసుకున్నామండి. లోపలికి అట్లా వెళ్ళిపోతున్నాము. ఎవరెవరికి ఏమేం కావాలన్నా ఒకేసారి తీసేసుకున్నాము. లోపలికి ఎంట్రన్స్ అవ్వగానే సలార్ నేమ్ స్క్రీన్ పై పడింది.
సినిమా థియేటర్లో అరుపులు గరుపులతో అంతా ఎంజాయ్ చేసేసాము. బయటకు వచ్చేసాం, అయిపోయిందండి. బయటకు వచ్చేసాం. బయటికి రాగానే కార్ రెడీగా ఉంది, ఎక్కేసాం, వచ్చేసాము. వస్తా మ్యాథ్ తీసుకొని ఇంకా వచ్చి ఇంకేమంటాం, మ్యాథ్ తీసుకొని వచ్చేసాము. మ్యాథ్ అంటే ఏదో కాదండి, బిర్యానీ చికెన్ అయ్యో కనబడుతున్నాయి కదా, బిర్యానీ చికెన్ తీసుకొని వచ్చేసాము. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.